ఎస్ అమిత్ షాని కలిసిన మాట వాస్తవం. నేను పార్లమెంట్లో మాజీ పార్లమెంట్ సభ్యునిగా సెంట్రల్ హాల్ పోయినప్పుడు నా మిత్రుడు జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దుబే ద్వారా పోయి పార్లమెంట్ ఆఫీసులోనే బహిరంగంగా అందరి ముందు అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ రాజకీయాలు కానీ రాజీనామా కానీ ఉప ఎన్నిక కానీ అంశం కానీ మా మధ్యన ప్రస్తావనకు రాలేదు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుత శాసనసభ్యునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్లమెంట్ సభ్యునిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సోనియా గాంధీని ఒప్పించే విషయంలో నేను చేసిన పోరాటం గురించి కానీ తను చెప్పుకుంటూ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నా పాత్ర ఉండే, మేము కలలు కన్న తెలంగాణ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని మేము అనుకున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన రాచరిక పరిపాలన నడుస్తుంది, ₹17,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంగా ఏర్పడిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులకు దిగజారి సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం మీద డిస్కషన్ చేసింది. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తన సొంత మీడియా పేపర్లో నమస్తే తెలంగాణ కేవలం నమస్తే తెలంగాణ తప్పితే ఎక్కడ రాలేదు కదా వార్త. 21వ తారీఖు నాడు అది ఒకటే పేపర్లో రాజీనామా చేస్తున్న ఉప ఎన్నిక వస్తున్న అమిత్ షా భేటీ అని వేసి ఉప ఎన్నికకు కావాల్సిన హంగామా మున్గోడు నియోజకవర్గాలందరినీ నాయకులను పిలిపించుకొని ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్న గట్టుపల్లి మండలం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసిన ఇవ్వకుండా వెంటనే ఇస్తానని చెప్పేసి అక్కడ ఉన్న సర్పంచ్ని టీఆర్ఎస్ పార్టీ కండవ ఒప్పుకోమని చెప్పి ఎన్నిక వస్తుందన్న ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ పోలీసులని మున్గోడు నియోజకవర్గం పంపి కులాల వారీగా మతాల వారీగా గ్రామాల వారీగా నాయకులు వాళ్ళ హిస్టరీ అదంతా అరే ఎందుకు ఇదంతా చేస్తున్నా నాకు అర్థం కాలేదు. మీ అందరికీ తెలుసు నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పిన అమిత్ షా గారిని మర్యాదపూర్వకంగా కలిసడం జరిగింది కానీ రాజకీయాలు కానీ రాజీనామా గురించి మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా. కానీ కేసీఆర్కి ఎందుకంత భయం పట్టుకుంది? రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని కలవగానే ఉప ఎన్నిక వస్తుంది, రాజీనామా చేస్తాడు, బీజేపీలో చేరుతాడు, ఉప ఎన్నిక వస్తుందని చెప్పి అంటే హుజురాబాద్లో ఓడిపోయిన తర్వాత పోయిన ప్రతిష్ట దిగజారుతున్న ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీది గ్రాఫ్ మళ్ళీ ఇక్కడ మున్గోడులో గెలిచి డబ్బు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పార్టీ బలం పెంచుకోవాలనుకుంటుందా, గ్రాఫ్ పెంచుకోవాలనుకుంటున్నా? ప్రశాంత్ కిషోర్ సర్వేలు తెలిసిపోయింది కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అయిందని అన్ని సర్వేల్లో. నాకు అర్థం కాలేదు ఎందుకు దీన్ని. దాన్ని మన నెక్స్ట్ డే పేపర్లన్నీ చాలా వరకు మళ్ళీ ఆంధ్రజ్యోతితో పాటు మిగతా పేపర్లో కూడా బస్తీ మే సవాలని చాలా పేపర్లో కూడా వచ్చింది. దాని ఖండన కూడా నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన ఏమని, అరే నేను మా మునుగోడు భువనగిరి ప్రజలతోటి నన్ను గెలిపించిన నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారు, మునుగోడు ప్రజలు ఉన్నారు, నేనేం మాట్లాడలేదు, నా రాజీనామా గురించి మాట్లాడలేదు,
పార్టీ రాజీనామా గురించి మాట్లాడలేదు, బీజేపీలో చర్చించలేదు. గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటన ఇచ్చినా కానీ ఎక్కడ కూడా ఉప ఎన్నిక గురించి మాట్లాడలేదు. కానీ పత్రికలో మాత్రం ఒక కేసీఆర్ ఆడుతున్న నాటకంగా నేను ఆయన పేపర్లను రాయించిండు. ఎలక్షన్లలో ఎట్లా గెలవాలను ప్లాన్ తయారు చేసిండు. మున్గోడు లీడర్లను పిలిపించుకొని రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నాడు. అసలు మన 4 రోజుల నుంచి అయితే నాకు తెలిసి అమిత్ షా కలిసినప్పటి నుంచి కేసీఆర్ నిద్రపోతలేదు, నిద్ర పడతలేదు. అరే బై ఎలక్షన్లో హుజూరాబాద్లో అక్కడ ప్రజలు కర్రుగాతి వాల్చ పెట్టిండ్రు, ఈ మున్గోళ్ళ గెలవకపోతే ఎట్లా అనేది సంగతి అనుకుంటున్నాయో. మరి ఘోరంగా ఇంటెలిజెన్స్ పోలీసులను పంపించి రివ్యూలు పెట్టించి ఒకటైతే నిజం చెప్పగలుగుతా, నా రాజీనామా పేరు మీద భయపడి దెబ్బకు గట్టుపల్ల మండలం మాత్రం జీవో కూడా వచ్చేసింది దెబ్బకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.